ఇస్రో గొప్పతనం గురించి నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదండి. ప్రీమియస్ అండ్ ప్రెస్టీజియస్ ఆర్గనైజేషన్ ఇన్ ఇండియా. ఇక డేటా అనాలిటిక్స్ గురించి కూడా ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ డేటా అనాలిటిక్స్ ఉంటేనే భవిష్యత్తు ఉంది అంటే ఉద్యోగం తెచ్చుకోవటంలో కానీ, ఉద్యోగం చేసే వాళ్ళకి కానీ అంటున్నారు కదా. ఈ రెండింటికి లింక్ ఏంటి అనుకుంటున్నారా? ఇస్రో రాకెట్లు ఎగరేయడం ఒకటే కాదండి, ఇలాంటి మంచి మంచి కోర్సులు కూడా నేర్పుతుంది. ఒక డేటా అనాలిటిక్సే కాదు, పైథాన్ ఉంది, మెషిన్ లెర్నింగ్ ఉంది, జియోస్పేషియల్ ఇన్ఫర్మేషన్ జిఐఎస్ అంటాను చూడండి, అవి కూడా ఉంది. ఒక్క రూపాయి ఖర్చు పెట్టకుండా అప్లికేషన్ పేజీలని, హిడెన్ ఛార్జెస్ అని చాలా పెడతారు కదా మన వాళ్ళు. వీళ్ళు ఏమీ పెట్టలేదండి. పైపెచ్చు అందరికీ అవకాశం ఇచ్చారు. అంటే ఇంజనీరింగ్ చదివే వాళ్ళకి, లేకపోతే ఎంటెక్ చేసే వాళ్ళకి, ఫైనల్ ఇయర్ వాళ్ళకి, ఇలాగేమీ లేదండి. ఎనీ డిగ్రీ, ఎనీ పీజీ చదివే వాళ్ళకి, చదువు అయిపోయిన వాళ్ళకి, ఉద్యోగం చేస్తున్న వాళ్ళకి అందరికీ కూడా ఈ అవకాశం ఇచ్చారు. కోర్సు కూడా మామూలుగా డిజైన్ చేయలేదు, అంత మంచిగా డిజైన్ చేశారు అన్నట్టు. వర్కింగ్ ప్రొఫెషనల్స్ కూడా ఇది చాలా చాలా ఉపయోగపడుతుందండి. రేపటి రోజు రెజ్యూమ్ బిల్డ్ చేసుకోవడంలో కూడా చాలా ఉపయోగపడుతుంది. డేటా అనాలిటిక్స్, పైథాను, మెషిన్ లెర్నింగ్, జిఐఎస్ చూడండి ఎంత అడ్వాన్స్డ్ టూల్స్, అన్నీ పనికొచ్చేవి. మరి వీళ్ళు ఎక్కడ లీడరో మీకు తెలుసు. అలాంటి వాళ్ళు ఇవి ఇస్తే రేపటి రోజు కంపెనీలు ఆఫర్ ఇస్తాయా ఇవ్వ, వాల్యూ ఇస్తాయా ఇవ్వ, సర్టిఫికేట్ కూడా ఇస్తారండి. మరి ఈ సర్టిఫికేట్ కోసం ఏం చేయాలి, క్లాసులకి వెళ్ళాలా, ఖర్చు పెట్టాలా అని డౌట్ ఉంటుంది. ఏం అక్కర్లేదండి. కాస్త స్టేబుల్డ్ ఇంటర్నెట్ కనెక్షన్ ఉండి మీకు ఒక ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబర్ ఉంటే సరిపోతుంది. ఇవి అందరికీ ఉన్నాయి కదా. సో ఇక మరి ఎందుకు లేట్, అప్లై చేసేసుకోండి. హాయిగా ఇంట్లో కూర్చోండి. ఇంకొక ఫ్లెక్సిబిలిటీ కూడా ఉందండి. హాయిగా ఇంట్లోనే కూర్చొని ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆ లెసన్స్ అన్నీ వినొచ్చండి. అలాగే నువ్వు 90% క్రెడిట్స్ వస్తేనే పాస్ చేస్తారు, సర్టిఫికేట్స్ ఇస్తారని ఏమీ లేదు. కాస్త అటు ఇటుగా చదివి నేర్చుకున్న వాళ్ళకి ఇస్తున్నారు. అంటే అటెండెన్స్ చూస్తారండి. ఒక 70% అటెండెన్స్, ఈ క్లాసులన్నిటికీ కూడా 70% అటెండ్ అయితే ఖచ్చితంగా ఇక్కడ సర్టిఫికేట్ ఇచ్చే అవకాశం ఉంది. చాలా సర్టిఫికేషన్స్, చాలా కోర్సులు ఉన్నాయి, మీకు తెలుసు. మీ కోర్సెరా, స్కిల్ షేర్ దగ్గర నుంచి చాలా ఉన్నాయి కదండి. ఓకే, కానీ వాటన్నిటినీ మించింది ఇది. ఎందుకు? ఇస్రో అంటేనే ఒక బ్రాండ్, ఒక నమ్మకం ఉంది కదా. ఇలాంటివి వదులుకోవద్దు. ఇంకా భవిష్యత్తులో ఏ టెక్నాలజీ నేర్చుకోవాలి, అది నేర్చుకోవాలా, ఇది నేర్చుకోవాలా, పిల్లాడు ఖాళీగా ఉన్నాడు, తక్కువ జీతంతో పని చేస్తున్నాడు, బాధపడుతున్నాడు అని చెప్పి అటు పిల్లలు, తల్లిదండ్రులు అందరూ అడుగుతున్నారు కదండి. వాళ్ళందరికీ మళ్ళీ నేను ప్రత్యేకంగా మెసేజ్ పెట్టి చెప్పలేను, కానీ ఇలాంటివి మాత్రం నేర్చుకోండి, వదులుకోవద్దు. తక్కువ పీరియడే కదండి, రోజుకో గంట 2 గంటలు కేటాయించుకుంటే సరిపోతుంది కదండి. నేర్చుకున్నవాడు ఎవడైతే స్కిల్ పెంచుకుంటాడో వాడు మాత్రమే ముందుకు వెళ్ళగలుగుతాడు. ఫాలో అవుతూ ఉంటే ఇలాంటి విషయాలు ఇంకా షేర్ చేస్తూ ఉంటాను. మన వాళ్ళకు కూడా షేర్ చేయడం మర్చిపోవద్దు. షేర్ చేయండి.